బంగారు వస్తువుల దోపిడీకి కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు దోపిడీ దొంగలు. ఇప్పటికే రైళ్లలో దొంగతనాలు చేస్తున్నారు, రోడ్ల మీద వెళ్తుంటే చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు. బంగారం వేసుకుని వెళ్ళాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి వచ్చేసింది. అయితే తాజాగా కొంతమంది అదేదో సినిమా ఉంటది, చిరంజీవి గారి సినిమా అనుకుంటా. దాంట్లో బంగారు ఆభరణాలు అందులో వేస్తే, నదిలో వేస్తే రెట్టింపు అవుతాయి అంటే వాళ్ళు వేస్తారు అందులో. అది చివరికి ఏంటవి ఇనుప ముక్కలు వస్తాయి బయటికి. అది పెద్ద మోసం అని తెలుస్తది. తర్వాత చిరంజీవి గారు ఎంటర్ అవుతారు. వాళ్ళకిస్తా ఉంటారు. అది సినిమా కాబట్టి సరిపోద్ది. నిజ జీవితంలో అయితే ఒకసారి మోసపోయిన తర్వాత అవి రావాలంటే లబోదిబోం అనాలి. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే ఎప్పటికో రికవర్ అవుతాయి. ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు కూడా. అయితే ఇప్పుడు తాజాగా కొంతమంది మ్యాట్రిమోనీలోకి ఎంటర్ అయిపోయారట, ఈ బంగారం దోపిడీ చేయడానికి. ఇది ఎలా జరుగుతుంది అంటే పితృదోషం పూజల పేరుతో ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారట. ఒంటరి మహిళలను గుర్తు తెలియని వ్యక్తి తాజాగా